దానియేలు గ్రంథంలో లాస్ట్ అధ్యాయమైన 12 అధ్యాయం అండి. మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎడమవైపు ఉందండి. 744వ పేజీ అండి. నేను ఎలా చదువుతున్నానో అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్పీడ్గా చదువుతున్నానా, స్లోగా చదువుతున్నానా అదొకటే కామెంట్ చేయండి చాలండి. ఓకే అండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలమున మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. 2వ వచనమండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నింద పాలొగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. 3వ వచనమండి. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. 4వ వచనమండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పెను. 5వ వచనమండి. దానియేలని నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును, ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకొన్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తియగునని అడుగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగును. 8వ వచనమండి. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేననుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. 11వ వచనమండి. అనుదిన బలి నిలుపు వేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగచేయు ఏమైనా దాన్ని నిలువబెట్టు వరకు 1290 దినములగును. 12వ వచనం. 1335 దినములు తాళుకొని కనిపెట్టు కొనువాడు ధన్యుడు. 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇప్పటికీ దానియేలు గ్రంథం పూర్తయిందండి. నెక్స్ట్ చదివేది హోషేయ అండి. మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయండి. 12 అధ్యాయాల్లో ఎలా చదివాను, స్పీడ్గా చదువుతున్నానా, స్లోగా చదువుతున్నానా అన్నది కామెంట్ చేయండి. ఎవరికైనా వినాలని ఉన్నది, బైబిల్ చదవాలని ఆశ ఉన్న వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఓకే అండి.